అన్నిటికన్నా గొప్పగా స్థానాన్ని ఇస్తే నీ ఆయుష్ తక్కువైపోతుంది. ఏలి దేవుడు స్పష్టంగా చెప్తారు ఇంకొక దైవజన్ని పంపించి, ఏమనంటే, నువ్వు నీ యొక్క కుమారుల్ని నాకంటే ఎక్కువ చేస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా నీ కుమారులను నువ్వు ప్రేమిస్తున్నావు, ఎక్కువ చేసి జీవిస్తున్నావు. కాబట్టి ఏం జరుగుతుందో తెలుసా? 2 సమూయేలు 31:32, ఆలకించుము, రాగల దినములో నీ బాల్యమును నీ పితరుల ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒక్కడును లేకపోవును. అంటే ఏంటంటే ఆ 31-32 వచనాల్లో నీ ఇంట ముసలివాడు ఉండడు, నీ సంతానం వారందరూ వాయిస్ కాల సమయమందు అంటే మధ్య వయస్కులుగా ఉన్నప్పుడే చనిపోతారు. వాళ్ళ ఆయుష్ ఒక్కడికే, వారి తర్వాత తరాన్ని వారు కళ్ళారా చూసుకునే కృపను వాళ్ళు కోల్పోయారు. ఎందుకో తెలుసా? వారు దేవుడి కన్నా వేరే వాటికి ఆ యొక్క ఏలి ఆ కుమారుడికి ఎక్కువగా ఆయన హృదయంలో స్థానం ఇవ్వడం వల్ల.